ఈ మధ్య కాలంతో సంబంధం లేకుండా ఎండలు తెగ కాస్తున్నాయి. ఎండాకాలం వచ్చేసరికి ముఖం పొడిబారినట్టు, జీవం లేనట్టు తయారవుతుంది. అలాంటప్పుడు రోజులో ఒక 10 నిమిషాలు ఈ సమస్య కోసం టైం కేటాయిస్తే చాలు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎండలో కూడా హాయిగా ఉండొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఎండలో బయట తిరిగి ఇంటికి రాగానే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది. సబ్బుతో పని లేకుండా ఇంట్లోనే క్లెన్సింగ్ మిక్స్ను తయారు చేసుకోవచ్చు. కాస్త బాదం పప్పు, ఓట్స్, పాలు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి కాసేపు ఉంచుకొని కడిగేసుకుంటే చాలు. రెండవది, కీరదోస కూడా ముఖం మీద మురికి పోవటానికి చాలా బాగా పనిచేస్తుంది. కీరా పేస్ట్లో కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీదున్న మురికి మొత్తం పోతుంది. మూడవది, ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అందరూ వాడుతారు. అయితే అలా వాడేటప్పుడు దానిలో SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కనీసం 15 ఉండేలా చూసుకోవాలి. ఇది మన చర్మాన్ని 15% ఎక్కువగా కాపాడుతుంది. ఏమీ అప్లై చేయని చర్మం ఎండబారిన పడటానికి 20 నిమిషాలు పడుతుంది. అదే సన్ స్క్రీన్ వాడితే 300 నిమిషాలు ఎండ మన మీద దాని ప్రభావాన్ని చూపించలేదు. నాలుగవది, ఎక్కువగా ఎండల్లో తిరగాల్సిన పని ఉన్నవాళ్ళు ముఖం మీద జిడ్డు మొత్తాన్ని తొలగించుకోవడానికి స్ట్రాబెర్రీ లేదా బొప్పాయి పండు గుజ్జును ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే కనిపిస్తుంది. ఐదవది, ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముఖానికి ఫేషియల్ చేయించుకోవటం కూడా చాలా అవసరం. ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ చేసుకోవాలంటే అలోవెరా జెల్లో ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.